అండి, ప్రతిరోజు విశేషం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో నచ్చే రెసిపీ అండి. ఓకేనా? కోకోనట్ క్యాండీస్ అండి. మనకి ఇంట్లో ఏదైనా చుట్టాలు వచ్చినా, లేకపోతే కిట్టి పార్టీస్ లాంటివి ఉన్నా, లేదంటే మనం ప్రసాదాలుగా కూడా ఇవి పంచుకోవచ్చు. కొబ్బరి లడ్డూలు అయితే కాదండి, బెల్లంతో చేసుకుని మనం ఎప్పుడూ ఇంట్లో చేసుకుంటాం కదా కొబ్బరి లడ్డూలు, అవైతే కాదు. కోకోనట్ క్యాండీస్ అండి, చాలా బాగుంటాయి. పిల్లలు మాత్రం ఒకసారి చేసి పెడితే మళ్ళీ వదిలిపెట్టరండి, ఎప్పుడు అవే కావాలి అని అడుగుతారు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇదిగోండి కొబ్బరి పౌడర్ అండి. ఇది ఎండు కొబ్బరి పౌడరు. ఇది తురుము కాదండి, ఇది ఎండు కొబ్బరి పౌడరు. నేను 1 కప్పు తీసుకున్నాను ఎండు కొబ్బరి పౌడరు. ఇది దానికి 1 కప్పు ఎండు కొబ్బరి పౌడర్ తీసుకున్నాం కాబట్టి దానికి 1 కప్పు పంచదార. కండెన్స్డ్ మిల్క్ అండి. మనకి ఎక్కడైనా రిలయన్స్ మార్ట్లో కానీ డిమార్ట్స్లో కానీ ఇలా ఎక్కడైనా దొరుకుతుంది. అమూల్ వాళ్ళకి తీసుకున్నాను నేను, మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ తప్పనిసరి. నెయ్యి అండి, నెయ్యి మన ఇంట్లో కాచుకున్న నెయ్యి అయితే మంచి సువాసనతో చాలా బాగుంటాయండి. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువే, చేయటం కూడా చాలా ఈజీ. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో మనము కోకోనట్ పౌడర్ వేసుకుందాము. కొంచెం వేయించుకుందామండి. కోకోనట్ పౌడర్ 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువేమీ అవసరం లేదు. 1 నిమిషం కోకోనట్ పౌడర్ వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకి 1 నిమిషం అలా వేయించుకుంటే వేడి పడితే సరిపోతుందండి. ఇప్పుడు దానిలో మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాము. ఏదైనా సిమ్లో పెట్టి చేసుకోవాలండి, పొరపాటును కూడా హైలో పెట్టవద్దు, సిమ్లో పెట్టి చేసుకోవాలి. మన ఎంతటా వేసుకోవాలి. ఓకేనండి, నాకు ఇది సరిపోతుంది. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ మనకి స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెవీ స్వీట్ ఉంటుందండి. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తినకూడని వాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి తగినంత మోతాదులో అది వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి కూడా ఇప్పుడే పోసేసుకోవాలండి. ఇందులో పోసేసుకొని అంతా కూడా మనం మంచిగా దీన్ని మొత్తం దగ్గరికి వచ్చే వరకు కూడా మనం కలపెట్టుకుంటూ ఉండాలి. దీన్ని చూడండి, అంతా మనకు చక్కగా మొత్తం దగ్గరకు వచ్చేసే వరకు కూడాను మనము దీన్ని కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా కరిగిపోతుందండి కండెన్స్డ్ మిల్క్. ఒక 5 మినిట్స్ ఆగితే కరిగిపోతుంది. చక్కగా కొబ్బరికి అంతా కూడా పట్టుకుంటుంది. చూడండి, ఇలా మనకంతా చక్కగా గట్టిగా అయిపోతుంది. నాకు అప్పుడైతే ఇది సెట్ అయిపోయిందండి, గట్టిగా అయిపోయింది. ఇందులో మనం యాలకుల పౌడర్ కానీ ఇలాంటివి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, మనకి ఇలా గట్టిగా అయిపోతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే ఒక 10 నిమిషాల పాటు మనం ఆరబెట్టేసుకుందాము. తర్వాత వీటిని బాల్స్ లాగా చేసుకుందాం. ఈలోపు మనం చక్కెర కాగబెట్టుకుందాం. ఓకేనండి? ఇప్పుడు మనము మళ్ళీ కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకుందాము. ఇందులో మనం తీసుకున్నాం కదా కప్పు చక్కెర, ఈ కప్పు చక్కెర పోసేసుకుందాము. చక్కెరలోనైతే మనము నీళ్లు ఏమీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇట్లాగే మనము ఇది కరిగిపోతుంది, చూద్దాం.
మనం చక్కెరని క్యారమలైజ్ చేసుకోవాలండి. అంటే వాటర్ లేకుండా చక్కెరని కరగబెట్టుకొని క్యారమలైజ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం చక్కెరని అలాగే చేసుకుందాము. చూడండి, చక్కెర మనకి కరిగిపోతుంది. ఈ క్యారమలైజ్ చేసుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే మనకి తిరిగి చక్కెరగా అయిపోతుంది. కాబట్టి క్యారమలైజ్ చేసుకునే విధానం మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చక్కెర ఇలా వస్తుంది అని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కరిగిపోతుంది మనకి. చూడండి, పిల్లలకి పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఎవరైనా తినొచ్చు. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఇవి చాక్లెట్స్ లాగా బాగుంటాయండి. హెల్దీ కూడా, మంచి హెల్దీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలా ఎప్పుడైనా పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి. ఇదిగోండి, మనకి చక్కెర అంతా చక్కగా ఇలా కరిగిపోతుంది. ఈ టైంలో మనం దగ్గరుండి చూసుకోవాలి. ఇలా క్యారమలైజ్ అవుతుంది. క్యారమలైజేషన్కి మనకి వాటర్ ఏం అవసరం లేదండి. ఓన్లీ చక్కెర పోసుకుంటే అది ఒక 10 నిమిషాల్లో ఇలా క్యారమలైజ్ లాగా అయిపోతుంది. ఇదిగోండి, చూడండి, మనకి చక్కెర కరిగిపోతే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కోకోనట్ పౌడర్ వేసుకొని చేసుకున్నాం కదా, వాటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఇదిగోండి, మనం ఇలా వెంటనే ఇలా మనం ఇందా చేసి పెట్టుకున్నాం కదా క్యారమలైజ్, ఈ క్యారమలైజ్లో వేసేసి మనం ఇలా బటర్ పేపర్ పెట్టేసుకొని ఒక దాని మీద ఇలా వదిలేసుకుంటే సరిపోతుంది. వెంటనే చేసేసేయాలండి, లేకపోతే క్యారమలైజ్ మనకి గట్టి పడుతుంది. కాబట్టి ఇలా వెంటనే మనం క్యారమలైజ్లో వేసేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనం తీసుకున్న క్వాంటిటీకి మళ్ళీ మనం చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఇవిగోండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతాయి. చెప్పాను కదండి, మనము ప్రసాదాలుగా కూడా ఇవి మనం పంచుకోవచ్చు గుడిలో. చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే నేను ఒకటి తీసి చూపిస్తాను. ఇదిగోండి, మనకైతే ఒక క్యాండీ నేను ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇదిగోండి, చాలా బాగుంటాయండి. పిల్లలకైతే మాత్రం అల్టిమేట్, చాలా బాగా నచ్చుతాయి. కానీ షుగర్ సిరప్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే క్యారమలైజ్ చేసేటప్పుడు మనకి వెంటనే కూడా మళ్ళీ అది అచ్చులాగా పాకంలాగా అయిపోతుంది, చక్కెర అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? మీకు కూడా నచ్చితే ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. రేపు సండే కదా అండి, పిల్లలకు ఒకసారి ఈ క్యాండీస్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయండి కోకోనట్ క్యాండీస్. హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి, ఓకేనా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి, ఓకేనా? బాయ్.